కాబట్టి సమ్ అట్రాక్టివ్ బయింగ్ అయితే ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక 5 to 10% కరెక్ట్ అవుతాయి. యా, పాపారావు గారు నమస్కారం. నమస్తే అండి. పాపారావు గారు, హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూప్ పై మరో పిడుగు పడింది అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు దీన్ని? అమెరికాలో అదానీ గ్రూప్ పై అదానీపై కేసు నమోదు కావడానికి. అవును, కరెక్టే. అది హిండెన్బర్గ్ తర్వాత షేర్ మార్కెట్ పరంగా పతనం పరంగా చూసుకునేటట్టయితే మరొక పెద్ద షాకే ఇది. 2 years లోనే సెకండ్ డ్రామా. అయితే బహుశా హిండెన్బర్గ్ రిపోర్ట్ కంటే కూడా పెద్ద ప్రభావం చూపగల అంశం ఇది. హిండెన్బర్గ్ అనేది ఒక ప్రైవేట్ షార్ట్ సెల్లర్. అవును, వాళ్ళు ప్రైవేట్ ఇది దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాంటిది. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మూవ్ చేసింది అనుకుంటుంది. అవును, అవును. అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మూవ్ చేస్తే ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఏ గవర్నమెంట్ సార్ట్ ఆఫ్ థింగ్, సంథింగ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ తో కనెక్ట్ అయిన విషయంగా ఉంటది. మరి అట్లాంటప్పుడు ఇది చాలా సీరియస్ కేసు. హిండెన్బర్గ్ అనేది వచ్చింది పోయింది, అదేదో ఒక అట్లా అంటారు కదా, తుఫాన్ లాగా వచ్చిపోయినటువంటి వెలిసిపోయినటువంటి వాతావరణం, ఆ తర్వాత మళ్ళీ కోలుకోవటం. మళ్ళీ ఇప్పుడు ఈసారి వచ్చింది ఏంటంటే జస్ట్ నాట్ ఆన్ అంటే ఫ్రాడ్ అని ఇట్లాంటి విషయాలే కాకుండా దానికి మించినటువంటి క్రిమినల్ కేసు, అరెస్ట్ వారెంట్ అంటే క్రిమినల్ కేసు వ్యవహారం లాగా కూడా వస్తుంది. కాబట్టి ఇది చాలా పెద్ద విషయం. హిండెన్బర్గ్ దీని ముందు చాలా చిన్నది. అలాగే ఇది ఇంతటితో ఆగుద్ది అనుకోని చైన్ ప్రాసెస్, ఇది చైన్ ప్రాసెస్. వాళ్ళు ఎందుకు కేసు ఇప్పుడు దీనిలో ఆరోపణ ఏంటి ప్రధానంగా నాకు తెలిసినంత వరకు 2021 సెప్టెంబర్ లో అదానీ గ్రూపు 750 బిలియన్ల దాకా, మిలియన్లు సుమారుగా అంతే కాకపోవచ్చు కానీ సుమారుగా 700 మిలియన్ల ఆట ఏదో 750 బిలియన్లు ఏదో కలెక్ట్ చేసిందని, రైజ్ చేసిందని, గ్రీన్ ఎనర్జీ దీని మీద రైజ్ చేసిందని. దానిలో ఒక 175 మిలియన్లు, ఈ 700 మిలియన్లు అరౌండ్ 700 మిలియన్లు ఒక 175 అరౌండ్, అది కూడా మళ్ళీ మిలియన్లు అమెరికాలో రైజ్ చేసింది యుఎస్ ఇన్వెస్టర్ దగ్గర. ఇది అసలు కేసు. ఎందుకంటే ఇక్కడిక్కడ మనకేమైనా జరిగితే లోకల్ గా నిజంగా జరిగితే కనుక అది వేరే విషయం, ఇక్కడ విషయంగా ఉండేది పరిమితంగా. అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర రైజ్ చేసింది. అది కూడా ఎలా రైజ్ చేసింది? బై ఫాల్స్లీ క్లైమింగ్ దట్ యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ ఆఫ్ ది గ్రూప్ అనేది అంటున్నారు, ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద. అదే ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనే దాని కింద ఇప్పుడు బుక్ అయింది. సరే, అయితే దానిలో అది కూడా ఎట్లా కలెక్ట్ చేశారని యుఎస్ ఇన్వెస్టర్స్ దగ్గర మనం బ్రోచర్ లాంటిదో ఇస్తాం కదా ఇన్వెస్టర్లకి, కలెక్ట్ చేయాలనుకుంటే డబ్బులు వాళ్ళకి ఒక మన మెమరాండం లాంటిది సంథింగ్ బిఫోర్ ద ఇన్వెస్టర్స్. మనీ వాళ్ళు పెట్టాలంటే మనం వాళ్ళకి నమ్మకం కలిగించడానికి ఏదో చెప్తాం, కొన్ని ఇస్తారు కదా పేపర్స్ అయ్యి. దానిలో ప్రధానంగా ఏంటంటే యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ అనే దాన్ని కూడా చెప్పిందని. యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ ఆఫ్ ద గ్రూప్ అని అనుకోవాలి మనం. ఆ యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ గురించి చెబుతున్న దీనికి సంబంధించిన దానిలో భారతదేశానికి వచ్చేటప్పటికి ఈ మన గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పవర్ సేల్ అగ్రిమెంట్స్ కోసం అదానీ గ్రూప్ పవర్ సేల్ అగ్రిమెంట్, తను ఉత్పత్తి చేసిన పవర్ ని అమ్ముకోవటం కోసం అఫీషియల్స్ కి 2,000 కోట్ల రూపాయల దాకా 2,000 కోట్ల రూపాయల దాకా లంచం ఇచ్చింది అనేది కేసు. ఇక్కడ సోలార్ పవర్ కదా సార్, ఇది సోలార్ పవరే కదా పవర్ అంటే. సోలార్ పవర్. ఇప్పుడు సోలార్ గ్రీన్ ఎనర్జీ అదానీ గ్రీనే మెయిన్ గా, దీనిలో ఎజ్యూర్ గ్రీన్ ఏదో ఉంది ఇంకోటి, అదానీ గ్రీన్, వీళ్ళకి సంబంధించింది ఇది. దీనిలో ఆరోపణ ఏంటంటే డిస్కామ్స్ కానీ ఏదో అంటున్నారు, నాకు తెలియదు మరి అది. దానిలో ఒక 2,000 కోట్ల రూపాయల దాకా అఫీషియల్స్ కి పవర్ సేల్ అగ్రిమెంట్స్ లో చేసుకోవటం కోసం లంచాలు ఇచ్చింది అనేది. అంటే ఈ విషయాన్ని దాచిపెట్టి పైగా బుకాయింపు అనేది ఇక్కడ వాళ్ళ ఆరోపణ. ఏంటంటే యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ అనేది వాళ్ళ బ్రోచర్లోనో దేనిలోనో అమెరికన్ ఇన్వెస్టర్స్ కి పెట్టడం, అసలు లంచాలు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నారని దాన్ని కవరప్ చేసి మళ్ళీ ఇక్కడ అగ్రిమెంట్లు దీనిలోనేమో అమెరికన్ ఇన్వెస్టర్స్ చెప్పేటప్పుడు యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ బాయ్ అని చెప్పుకున్నారని. సో ఇదంతా ఫ్రాడ్ అనేది ఇట్లాంటి కేసు పెట్టారు వాళ్ళు, పెట్టింది కేసు ఇది. కాబట్టి చిన్న కేసు కాదు ఇది. న్యూయార్క్ కోర్ట్ లో ఫైల్ అయింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ అమెరికా, యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ పెట్టిన కేసు. దీనిలో మన సెబీ లాగా ఉంటుందా సార్ అది? అక్కడ జస్ట్ లైక్ వాళ్ళ షేర్ ఇన్వెస్టర్స్ తాలూకు ప్రయోజనాలు మన సెబీ ఎలాగో భారత ఇన్వెస్టర్లు కానీ ఇన్వెస్టర్లు ఎవరైనా షేర్ మార్కెట్ లో పెట్టిన వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం గేమ్ జరిగేటట్లు చూస్తుందో, అలాగే SEC అనేది అమెరికాలో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని షేర్ మార్కెట్ లో అన్ని పక్కగా జరిగేటట్లు చూసుకునే సంస్థలు అనుకోవాలి. సరే, ఇది కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే
నేను ఇది నిజమా అబద్ధమా ఈ కేసు ఎంతవరకు ఈ కోర్టులు తెలుసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు అదానీ గ్రూప్ కూడా చెబుతుంది ఏంటంటే మేము గిల్టీ అని ప్రూవ్ అయిన దాకా మేము ఇన్నోసెంట్ అని. వాళ్ళ రెస్పాన్స్ అది. మేము గిల్టీ అని ప్రూవ్ అయిన దాకా మేము ఇన్నోసెంటే కాబట్టి మేము అప్పుడు ఫైట్ టు ద లాస్ట్ అని. సరే అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఎవరేంటని మనసులో అందరికి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అది కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే నాకు కనపడుతుంది ట్రంప్ రాబోతున్నాడు రేపు పొద్దున. అమెరికన్ పాలిటిక్స్ ప్లే అవుట్ అవుతున్నాయి కూడా. నిజాలు అసలు కేసులో నిజం ఉందా అబద్ధం ఉందా దాని జోలికి పోవట్లా. బిడెన్ వెళ్ళిపోబోతున్నాడు, ట్రంప్ రాబోతున్నాడు. అవును అవును 2021లో జరిగినటువంటిది ఇది కలెక్షన్. ఏది అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర కలెక్ట్ చేసింది అనేది 2021. మరి 2021 నుంచి ట్రంప్ ని అది అమెరికన్ గవర్నమెంట్ నిద్రపోతుందా, ఎస్ఈసి నిద్రపోతుందా? టు చెక్అవుట్. ఎందుకంటే ఇప్పుడు బిడెన్ వెళ్ళిపోయేటప్పుడు చాలా విషయాల్లో కొన్ని ఇప్పుడు రష్యా ఉంది. రష్యాతో లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇవన్నీ ప్రయోగించడానికి యుక్రెయిన్ కి ఇస్తానని చెప్పి కొత్తగా పాటెత్తుకున్నాడు. మీరు గమనించారో లేదు, నిన్నటి నుంచి అదే గొడవ. అణుయుద్ధం వస్తుందని చెప్పి భయం, పుట్టిన అణుయుద్ధం రూల్స్ ని సడన్. ఎందుకంటే యుక్రెయిన్ కి లాంగ్ అంటే రష్యాలో దూరంగా ఎక్కడ ఉన్నా అంటే యుక్రెయిన్ బార్డర్ లో యుక్రెయిన్ బార్డర్ లో కాకుండా రష్యాలో లోతట్టు ప్రాంతాల్లో కూడా దాడి చేయడానికి వీలుగా యుక్రెయిన్ ఆయుధాలు ఇస్తానని నిన్న మాట్లాడాడు. దిగిపోతున్నాడు కదా, పవర్ పోయింది, అయిపోయింది, వాళ్ళ పార్టీ పవర్ పోయింది. ఇప్పుడు తగదగా పెంచిపోవాలనే లెక్కలో చేస్తున్నాడు అతను. దాడులు చేయింది.